Hi, hello, welcome back to Manuto Happy and Richie. Yay! So title చూసారు కదా, షాపింగ్ డబుల్ బర్త్డే షాపింగ్ అన్నమాట. సో ఎస్, ఇంకొన్ని రోజుల్లో నాది మా రిచి బాబుది బర్త్డే ఉంది. మా రిచి బాబుకి సెకండ్ బర్త్డే అన్నమాట ఇది. అండ్ నాకు చాలా బర్త్డేస్ అయిపోయినాయి. నా ఏజ్ చెప్పను, సీక్రెట్. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను. బట్ అబౌట్ 30s అన్నమాట నేను. సో పెరిగిపోతుంది, సంవత్సరానికి ఏజ్ పెరిగిపోతుంది, మన వయసు అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఏం చేయలేం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫైనలీ ఇవాళ నేను మా రిచి బాబు కలిసి మా బర్త్డే షాపింగ్ ఇద్దరం కలిసి చేసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇవాళ సండే వచ్చింది అనుకోకుండా. నెక్స్ట్ రేపటి నుంచి కూడా మాకు కొంచెం కుదరదు ఇవన్నీ చేసుకోవటానికి అని చెప్పేసి. ఎందుకు? సో ఇంకెంత సండే అయినా కూడా ఇవాళే కొంచెం ఎలాగైనా కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళి చేసేసుకుని వచ్చేద్దాం అన్న థాట్ లో ఇవాళ మేము బయలుదేరుతున్నాం అనమాట. సో నేను రిచి మా మమ్మీ వెళ్తున్నాం ఈ షాపింగ్ కి. సో మా హ్యాపీ బాబుని మాత్రం ఇవాళ వాడి ఫ్రెండ్ ప్లే డేట్ ఉందన్నమాట వాళ్ళ ఇంట్లో. సో సండే కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక చిన్న ప్లే డేట్ లాగా మా రిలేటివ్ సైడ్ పెట్టుకోవడం జరిగింది. సో హ్యాపీని అయితే అక్కడ కొంచెం సేపు వదిలి నేను వెళ్ళి ఈ లోపు ఈ పని కానిచ్చుకుని వచ్చేద్దాం అనుకున్నాను. బికాజ్ మళ్ళీ నాకు కుదరదు అండ్ ఎక్కువ రోజులు కూడా లేదు నాది రిచి బర్త్డే రావటానికి అని చెప్పేసి. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఇద్దరిని నేను మళ్ళీ తీసుకువెళ్ళొచ్చు, కానీ ఇద్దరిని మేనేజ్ చేయలేను, అటు షాపింగ్ అవ్వదు. సో వేస్ట్ అయిపోతుంది అనమాట, టైం అంతా డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. పెద్ద బుర్రాడిది. సో ఎట్లాగో ఇక్కడ హ్యాపీకి ఆ ఈవెంట్ ఉంది కాబట్టి, ఆ ప్లే డేట్ ఈవెంట్ ఉంది కాబట్టి, సో వాడిని అక్కడ వదిలేసి ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఇటు సైడ్ నేను కూడా వెళ్ళి మాకు కావాల్సినవి మా రిచి బాబు చేతుల మీదగానే షాపింగ్ చేసుకుంటూ మా పని కూడా కంప్లీట్ అయిపోతున్న థాట్లో నేను వాళ్ళు బయలుదేరిపోబోతున్నాను. సో వచ్చేయండి నాతో పాటు, మా రిచి బాబుతో పాటు మీరు కూడా మా షాపింగ్ కి వచ్చేసి ఈసారి మేము ఎలాంటివి కొంటున్నాము, ఏం చేస్తున్నాము, ఏంటి అనేది కూడా ఇందులో చూపించేస్తాను. చలో! సో మెయిన్ గా నేను రెడీ అయ్యే ముందు ఇవాళ నేను రిచి బాబుని ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఎక్కువసేపు బయటకు తీసుకువెళ్ళటం జరుగుతుంది అనమాట. సో వాడి కోసం బ్యాగ్ అనేది పగడ్బందీగా ప్యాక్ చేసి తీసుకువెళ్ళాలి. అందుకని చెప్పేసి వాడి కోసం వాడి బాటిల్ అండ్ మెయిన్ వాడి ఫేవరెట్ డైపర్స్ అనమాట. సో డైపర్స్ లేనిదే మనకి ఇప్పుడు మాల్లో అంతసేపు షాపింగ్కి అంతసేపు పనికి మనకి కుదరదు కాబట్టి, సో కంపల్సరీ ఈ డైపర్స్, వైప్స్, షీట్ అనేది పెట్టుకోవాలి. అండ్ చాలా మంది ఇప్పటికి ఈ పాటికే తెలిసి ఉంటుంది, రిచి బాబు కోసం నేను యూజ్ చేస్తున్నాను లవ్ ల్యాప్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్. ఈ లవ్ ల్యాప్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ లో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా ఎక్సెల్ వరకు కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది అనమాట. ఇది మన బేబీ బామ్స్ కి 360 డిగ్రీ కేర్ అనేది ఇస్తుంది. ఇందులో అలోవెరా కలిగి ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏంటి అంటే ర్యాష్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో 10 మిలియన్ బ్రీదబుల్ పోర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డైపర్ ప్యాంట్ మీరు టాప్ అండ్ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది కాటనీ సాఫ్ట్ లాగా ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మినిమల్ ఇది అంటాం కదా, లైక్ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ లవ్ ల్యాప్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సుపీరియర్ స్నగ్ ఫిట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే, సో థైస్ చుట్టూ కానీ లేకపోతే వేస్ట్ చుట్టూ కానీ కూడా బేబీస్ కి పట్టేసినట్టు ఉండదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఏదైతే లిక్విడ్ పోస్తున్నానో ఇది ఒక చోట అనేది స్టోర్ చేసుకోదు అనమాట. సో ఈ లవ్ ల్యాప్ డైపర్ ప్యాంట్స్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే, లైక్ మొత్తం డైపర్ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని చక్కగా లైక్ ఆ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనేది ఇస్తుంది. బికాస్ ఇందులో మనకి 5 లేయర్స్ సూపర్ లైట్ కోర్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది. సో దానివల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ బేబీస్ కి కూడా ఇరిటేషన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో నేనైతే మా రిచి బాబుకి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి, సో ఈ లవ్ ల్యాప్ డైపర్ ప్యాంట్స్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్ కి ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హాట్ వాటర్ ఇవి కూడా పెట్టేసాం అనమాట. అండ్ వాడి ఫార్ములా పౌడర్. సో రిచికి ప్రస్తుతం నేను ఇంకా ఫార్ములానే ఇస్తున్నాను. రేపు 2 years వచ్చే వరకు కూడా ఫార్ములానే ఇద్దాం అనుకుంటున్నాను. 2 years తర్వాత నార్మల్ మిల్క్ షిఫ్ట్ అయిపోతాను అనమాట స్లోగా. సో వాడి హ్యాండ్ కర్చీఫ్స్, 1 pair ఆఫ్ క్లోత్స్ అవన్నీ కూడా పెట్టేశాము. సో బ్యాగ్ కూడా రెడీ కాబట్టి చలో రెడీ అయిపోయి మనం కూడా వెళ్ళిపోదాం. వచ్చేసాం. నువ్వేంట్రా నేను చెప్పిందే చెప్తున్నావు ఇవాళ వెరైటీగా. సరదా జస్ట్ ఫర్ ఫన్. మాల్ కి వచ్చేసాం, షాపింగ్ వచ్చేసాం. హాయ్
పద ముందుకు పద. అలా మేము మాల్ రీచ్ అయిపోయాం అనమాట. మాల్ రీచ్ అవ్వంగానే కూడా మా రిచి బాబు నేనే నడుస్తాను, నన్ను వదిలేసి నేను చేయి పట్టుకోను అని చెప్పేసి చూడండి ఎంత స్టైల్ గా నడుస్తున్నాడు. అండ్ అలా హ్యామ్లీస్ లోపలికి వచ్చేయటం జరిగింది. హ్యామ్లీస్ లోపలికి రాగానే ఎంట్రన్స్లో మనకి ఒక ప్లే ఏరియా లాగా ఉందన్నమాట. సో ఆ ప్లే ఏరియా చూసి నన్ను ఇప్పుడు లోపలికి నువ్వు పంపిస్తావా లేకపోతే అన్ననే తీసుకెళ్తావా అన్న ఒక లుక్ ఇచ్చాడు నాకు మా రిచి బాబు. ఇంకా ఫస్ట్ వెళ్ళంగానే కూడా ఇంకా మా రిచి బాబుని ప్లే ఏరియాలో దింపేయటం జరిగిందనమాట. అండ్ ఇది మా రిచి బాబు ఫస్ట్ సోలో ప్లే ఏరియా ఇట్లా ఆడుకోవటం. వాడంతటి వాడు ఫస్ట్ టైం బయటకు వచ్చి ప్లే ఏరియాలో ఫస్ట్ టైం ఆడటం అనమాట. అండ్ వాడు చాలా చాలా ఎంజాయ్ చేశాడు, ఒక్కడే చక్కగా ఆడుకున్నాడు. ఆల్మోస్ట్ 1.5 hour వరకు ఆడుకున్నాడు అనమాట. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్న థాట్లో ఇంకా నేను అక్కడే కూర్చుని పోయి వాడితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈలోపు టైం చూస్తే మాత్రం టైం అయితే రన్ అవుతూ ఉంది. సో మేము అనుకున్న పనులు అయితే ఇంకా స్టార్టే చేయలేదు మేము ఇక్కడికి వచ్చి కూడా. సో ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది మేము మాల్కి వచ్చి కూడా. ఇంకా అందుకని ఆ థాట్లో నేను ఏం చేశాను అంటే ఇట్లా అయితే అవ్వదు అనుకుని ఇంకా రిచి బాబు ఆడుకుంటున్నాడు కాబట్టి ఎట్లాగో ఇంకా వాడు వచ్చినా కూడా నా షాపింగ్ అనేది చేయనివ్వడం థాట్లో ఇంకా మమ్మీని రిచి బాబు దగ్గర ఉండి వాడిని చూసుకోమని చెప్పి నేను వెళ్ళి హ్యామ్లీస్లో అట్లా కొంచెం ఏదన్నా తీసుకోవచ్చేమో వాడికి తగ్గట్టు, వాడికి అవసరమయ్యే టాయ్ ఏదైనా ఉంటే తీసుకుందాం అన్న థాట్లో చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కానీ అలా వెళ్తూ వెళ్తూ నాకు మధ్యలో మా హ్యాపీ బాబుకి సంబంధించి ఒక టాయ్ దొరికింది, చెఫ్ సెట్. ఎస్, మా హ్యాపీకి కుకింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ మీ అందరికీ తెలుసు కదా. సో నాకు ఆ చెఫ్ సెట్ చూడంగానే ఫస్ట్ హ్యాపీకి గిఫ్ట్ చేయాలి అన్న థాట్లో ఆ చెఫ్ సెట్ని కూడా నేను తీసేసుకున్నాను. అండ్ అలాగే డైనోసార్ టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి అండ్ బడ్జెట్లో అయితే అస్సలు లేదనమాట. అండ్ పిల్లలు యూజువల్లీ ఆ ఏజ్ పిల్లలు, హ్యాపీ రిచ్ ఏజ్ పిల్లలు ఊరికే ఇరక్కొట్టేస్తున్నారు, 5 నిమిషాల్లో ఇరిగిపోతాయి టాయ్స్ అనేవి. సో నేను ఇప్పుడే అంత బడ్జెట్ పెట్టి కొనదలుచుకోలేదు. సో అందుకని చెప్పేసి అవి ఏమీ కొనలేదన్నమాట. అలా హ్యాపీ రిచీ కోసం అని చెప్పేసి హ్యామ్లీస్లో ఉన్న టాయ్స్ అన్నీ కూడా ఒక వేటలాగా చూస్తున్నాను. లైక్ రిచీకి గిఫ్ట్గా ఇస్తున్నా కూడా ఫ్యూచర్లో హ్యాపీ రిచీ ఇద్దరు కలిసి ఆడుకోవాలి ఏ టాయ్ అయినా కూడా అన్న థాట్లో ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్టే నేను ఇవ్వదలుచుకున్నాను అనమాట. సో దానికోసం నా వేట్ అయితే సాగుతూ ఉంది. అలా హ్యామ్లీస్లో మధ్యలో నేను షాపింగ్ చేస్తూ కూడా మధ్యలో రిచీ బాబు ఎలా ఆడుకుంటున్నాడు ఏంటి అని ఒక కన్ను వేస్తూ మధ్యలో చూస్తూ వెళ్తున్నాను అనమాట. ఇంకా ప్లే ఏరియాలో ఆడుకోవటం అయితే అయిపోయింది. బాబు గారు టైర్డ్ అయిపోయి బయటకు వచ్చేసారనమాట. బయటకు వచ్చి ఇంకా ఆయన గారు షాపింగ్ మొదలెట్టారు. ఏ బొమ్మ చూసినా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని. కాకపోతే లక్కీగా నేను ఏదైతే వద్దు అని అంటున్నానో ఒకసారి వద్దు అని చెప్పగానే పాపం వాడు కూడా చక్కగా వెనక్కి వచ్చేసాడు. అదే కొంతమంది పిల్లలు లైక్ నేనైతే చిన్నప్పుడు నాకు ఎవరైనా వద్దు అంటే మాత్రం కింద పడి ఏడ్చి గిలగిలా కొట్టుకునేది, కొనిచ్చుకునే వరకు సాధించుకునేదాన్ని. కానీ నా పిల్లలు అలా అవ్వకూడదన్న థాట్లో ట్రైన్ చేశాను. సో అదే వర్కౌట్ అయింది నాకు కూడా. సో వద్దు అనగానే వాడు సైలెంట్గా వచ్చేసాడు అనమాట పక్కకి. సో నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అక్కడ. చూడండి ఇంకా ఫ్యామిలీస్ అంతా కూడా మా రిచి బాబు ఎలా షాపింగ్ చేశాడు ఏంటి, వాడంతటి వాడే ఏ బొమ్మ కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు అదంతా కూడా మీరే చూసేయండి. కావాలి యూనికార్న్ కావాలా? యూనికార్న్ ఎందుకు మీరు? మంకీ చూడు, మంకీ బాగుంది. మంకీ ఏది మంకీ? అవునరా నీ డక్ ఉండాలి. డక్ ఎక్కడ పెట్టావురా? అమ్మమ్మ ఇంట్లో ఉందా? ఇదిగో చూడు. అండ్ ఇంకో పాయింట్, అక్కడ హ్యామ్లీస్లో ఉన్న టాయ్స్ అన్నిటినీ కూడా ఒక రౌండ్ అన్ని రకాల టాయ్స్ని కూడా వాడు ఫస్ట్ అది ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేయొచ్చు అని ఒక టెస్ట్ డ్రైవ్ లాగా, లైక్ యూజువల్లీ కార్స్ కానీ ఏమైనా కొనే ముందు మనం టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా. సో ఆ టైప్లో మా రిచి బాబు కూడా ఏది కనిపిస్తే అది ఆ టాయ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి టెస్ట్ డ్రైవ్ లాగా చేశాడనమాట. ఇంకా అలా 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 హ్యామ్లీస్ మొత్తం కూడా తిరిగిన తర్వాత నాకు అక్కడైతే బడ్జెట్లో నాకు ఏ టాయ్ అంత అనిపించలేదు. అండ్ పిల్లలకి ఇప్పుడే ఈ ఏజ్కి ఇంక అంత బడ్జెట్ పెట్టి కొని ఇచ్చే అంత నాకు ఇది కూడా అనిపించలేదు. సో నేనైతే అంత ఏం కొనదలుచుకోలేదు ఈసారి. చిన్నగా కాకపోతే ఏదో ఒకటన్నా ఇవ్వాలి కాబట్టి చిన్నదన్నా తీసుకోవాలి కాబట్టి పిల్లల కోసం అని చెప్పేసి అలా అలా చూస్తూ ఉండగా మా రిచి బాబు సాఫ్ట్ టాయ్ కావాలి అని అడిగాడు. సో ఇంకా అట్లా వెళ్ళిపోయి
చూస్తున్నారు కదా. సో మా రిచి బాబు కోసం ఒక బ్లూ సాఫ్ట్ టాయ్, హిపో సాఫ్ట్ టాయ్ తీసుకున్నాము. అండ్ మా హ్యాపీ బాబు కోసం బ్యాట్మ్యాన్ సాఫ్ట్ టాయ్ తీసుకున్నాను. బికాజ్ మా హ్యాపీ బాబుకి యానిమల్స్ తర్వాత సూపర్ హీరోస్ అంటే ఇష్టం కాబట్టి సో వాడికి తగ్గట్టు బ్యాట్మ్యాన్ సాఫ్ట్ టాయ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఫ్యామిలీస్లో షాపింగ్ అయిపోగానే కూడా బయటకు వచ్చాము. సో బయటకు వచ్చినా కూడా మళ్ళీ చూసారు కదా నేనే నడవాలి అన్న థాట్లో ఇంకా రిచి బాబు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏదెక్కుతావు? వెళ్తూ 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 నాకు సడన్గా వాష్రూమ్కి వెళ్ళాల్సిన అర్జెన్సీ వచ్చింది. సో మమ్మీ అయితే మేనేజ్ చేయలేరు వాడిని ఒక్కరినే అని థాట్లో ఏం చేసామంటే అక్కడ ఒక రైడ్ ఉందన్నమాట. సో ఆ రైడ్ ఎక్కించాను. సో దట్ వాడు ఆ రైడ్లో ఎంజాయ్ చేసి వచ్చేంత లోపు నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేయచ్చు అన్న థాట్లో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఏంటంటే నాకు వాష్రూమ్లో లేట్ అయిపోయింది. లైక్ చాలా మంది క్యూలో ఉన్నారనమాట ఆ రోజు. సో నాకు కొంచెం లేట్ అయింది వచ్చేసరికి. సో మా మదర్ ఏం చేశారంటే సేమ్ రైడ్ని 2 times తిప్పమన్నారు. సో మా రిచి బాబుకి ఒక థాట్ వచ్చింది, ఇంకెన్ని రౌండ్లు తిప్పుతారా నన్ను, ఏంట్రా ఇది అన్న థాట్లో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీరే చూడండి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. అలా అంతా అయిపోగానే ఇంకా మెయిన్ బర్త్డే క్లోత్స్ షాపింగ్ కోసం అని చెప్పేసి మేము ఆ ఫ్లోర్కి వెళ్ళటం జరిగింది. సో మిగతా షాప్స్ అన్ని కూడా ఇంతకు ముందు ఎక్స్ప్లోర్ చేసేసాము. సో లాస్ట్ టైం హ్యాపీ బర్త్డే రోజు కూడా ఇదే షాప్ లో మేము పర్చేస్ చేయడం జరిగింది అనమాట బర్త్డే డ్రెస్ అనేది. సో రిచి కూడా దొరుకుతుందన్న థాట్ లో ఇక్కడికి వచ్చేసాము. లోపలికి వెళ్ళంగానే అక్కడ ట్రయల్ రూమ్ దగ్గర ఒక పాప ఫోన్ చూస్తూ కూర్చుంటే మా వాడు ఫస్ట్ స్ట్రైట్ గా తన దగ్గరికే వెళ్ళిపోయి చూసి హాయ్ చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. అలా అలా ఇంకా మా రిచి బర్త్డే డ్రెస్ కూడా సర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నాకు అనుకున్నట్టు హ్యాపీకి దొరికినంత ఈజీగా నాకు రిచి సైజ్లో కానీ రిచికి సంబంధించి కానీ నాకు దొరకలేదు అక్కడ. సో ఇంకా నార్మల్ డ్రెస్సెస్ కొన్ని తీసుకున్నాను అనమాట. లైక్ ఆ రోజు వేరే పర్పస్ మీద నేను ఇంకొకటి డ్రెస్ వేయాల్సిన పర్పస్ ఉంది. సో దానికి తగ్గట్టు ఒక డ్రెస్ తీసుకుందాము అన్న థాట్లో ఇంకా తీసుకున్నాను. మా రిచి బాబు బర్త్డే డ్రెస్ అనుకున్నది దొరకకపోయినా ఆ రోజు పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేలాగా ఒక డ్రెస్ అయితే దొరికింది. సో దాని వరకు పర్చేస్ చేసుకుని బయటకు వచ్చేసాం మేము. సో బయటికి రాగానే అక్కడ మళ్ళీ ఒక హార్స్ రైడ్ లాగా ట్రైన్ లాగా కనిపించింది. సో రిచి అది ఎక్కుతాను అంటే ఇంకా రిచితో పాటు నేను కూడా ఎక్కాల్సి వచ్చింది. సో మేమిద్దరం కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు దాకా నేను హ్యాపీతో ఎంజాయ్ చేశాను, ఇట్లా ఇప్పుడు రిచితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సోలోగా. హార్స్ అమ్మా, హార్స్ ఏమర్సింది హార్స్. సో అలా మా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేము కింద కార్ దగ్గరికి రిటర్న్ అవుతూ ఉన్న టైంలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పెంగ్విన్ క్లోత్స్ వేసుకుని పెంగ్విన్ ఇదిలాగా నుంచుని ఉన్నారనమాట. సో పిల్లలందరూ కూడా వెళ్ళి గ్రీట్ చేసి హగ్స్ ఇచ్చి అన్నీ చేస్తుంటే మా రిచి బాబు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎడోర్ చేస్తూ చాలాసేపు అలాగే అక్కడ నుంచి ముందు నుంచి చూస్తూ ఉండిపోయాడు అనమాట. మా ఆయనకి ఆ పొట్ట ఉండి పైన ఉండి ఆయన హైట్ ఉన్నాడు కదా, హైట్ ఉండి పొట్ట ఉంది కదా. సో కింద మా రిచి బాబు కనిపించలేదు. పిల్లలందరికీ హాయ్ చెప్తున్నాడు, హగ్గి ఇస్తున్నాడు, కానీ రిచి బాబు కనిపించక ఆయనకి పాపం చాలాసేపు వరకు రిచిని పట్టించుకోలేదనమాట. కానీ మా రిచి బాబు సాధించాలి అన్న థాట్లో అక్కడే నుంచుని అలాగే చూస్తూ ఇంకా చివరికి అప్పుడు షేక్ హ్యాండ్ అండ్ హగ్గీ కూడా ఇచ్చాడు. సో చాలా బాగా అనిపించింది ఆ మూమెంట్ అయితే. సో రిచి అయితే చాలా ఇష్టపడ్డాడు దాన్ని. మా షాపింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఏదో నచ్చింది అప్పటికప్పుడు తీసుకున్నాం. చాలా రష్ ఉంది, వీడితో అస్సలు మేనేజ్ చేయలేకపోయా కదా. దింపితే పరిగెట్టేస్తున్నావు కదా. నువ్వేం తింటున్నావు? చపాతి పప్పా తింటున్నావా? సో మా అడ్వెంచర్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఏంటి ఏంట్రా నిద్రలో ఉన్నాడు, అలసిపోయి బాగా. రిచి ఇది నీ ఫస్ట్ అవుటింగ్ కదా, ప్లే ఏరియాకి దీనికి నీ ఫస్ట్ అవుటింగ్ కదా. ఇలా ఇంతసేపు ట్యాగ్ చేశారు కదా, అది పట్టుకునే ఇట్లా దాచుకుందామా, అది ఫస్ట్ మెమరీగా దాచుకుందామా ట్యాగ్ ని. యా ఎండ్ వస్తుందా? స్పెక్స్ కావాలా? అబ్బో అన్న స్పెక్స్ కావాలా? అవి అన్న స్పెక్సేగా, పెట్టుకో.
అలా అంత లూజ్ లాగి పెట్టుకోకూడదు, లూజ్ అయిపోతాయి. ఏది చూడు ముందుకి పెట్టుకుని చూడు, స్పెక్స్ పెట్టుకుని చూపించు. టైగర్ కూడా రోర్ అందా? ఏంటమ్మా అది? మాన్స్టర్ అంకుల్. అమ్మో దింపనా మరి రిచ్చిని? ఎందుకు తీసావు? ఇంటికేగా ఇంకా పద. టైగరా? అమ్ముద్రా, ఎంత ప్లాన్ వేసావురా? చేతులు పడితే నాన్న స్టాండ్ బ్యాక్. సో మనం ఏవైతే టాయ్స్ తీసుకున్నామో సాఫ్ట్ టాయ్స్, ఇవి నార్మల్ టాయ్స్, వీటి బర్త్డే గిఫ్ట్ అయితే కాదు. అక్కడ బర్త్డే గిఫ్ట్ వేరే కొందాం అనుకున్నాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో అక్కడ కాదు, ఇంకా ఆన్లైన్ కానీ ఎక్కడైనా వేరే తీసుకుందాం, వాడికి యూజ్ అయ్యేదని చెప్పేసి అక్కడ నేనేం తీసుకోలేదు. సో ప్రస్తుతానికి రిచి వెహికల్స్ వస్తున్నాయి నాన్న. నో డైనో ఉంది, ఇట్రా ఇక్కడ అమ్మ దగ్గర. సో ప్రస్తుతానికి వాళ్ళకి సాఫ్ట్ టాయ్స్ తీసుకున్నాను అనమాట. సో ఆ సాఫ్ట్ టాయ్స్ కూడా ఇవాళ ఇవ్వను, అదే రోజు ఇస్తాను. అప్పుడు ఆడుకుంటారు. డర్టీ. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది చూడు. సో ప్రస్తుతానికి అయితే కార్ వల్ల పెడుతున్నాను. పైకి తీసుకెళ్తే మళ్ళీ ఇప్పుడే తీసేసి ఇంకా ఆడుకుని మొత్తం వాటిని ఆ రోజుకి ఇంకా అవి కలరు రూపు రేఖలు అన్నీ మారిపోతాయి. సో అందుకని అదే రోజు ఇస్తా, నీ బర్త్డే రోజు. ఓకే పద. హెయిర్ హెయిర్ చూపించు, అటు చూపించు. అది ఎక్కకూడదు, అలా ఎక్కకూడదు. అది మిర్రర్, అది ఊడిపోతుంది. చూడు మిర్రర్ లో ఎవరు? హాయ్ చెప్పు మిర్రర్ లో బాబుకి. ఎవరు? అయ్యా. సో అట్లా ఇవాళ మా షాపింగ్ డే అయితే జరిగింది. మా రిచి బాబుతో చూశారు కదా, ఎక్కువ అల్లరి చేయలేదు కానీ పాపం వాడు కోఆపరేట్ చేశాడు. కానీ ఇంకా ఏజ్ పిల్లలు అంతే కదా. సో పరిగెట్టించాడు. అనుకున్న పని అయితే కొంచెం అవ్వలేదు, బికాజ్ లాస్ట్ టైం హ్యాపీ బర్త్డేకి నాకు మంచి డ్రెస్ దొరుకుతుందన్న థాట్లో నేను ఇవాళ కూడా అక్కడికే వెళ్ళటం జరిగింది. కానీ రిచికి నాకు అంత ప్రాపర్గా నచ్చిన డ్రెస్ దొరకలేదన్నమాట. అందుకని చెప్పేసి ఓకే ఇంకొక పర్పస్ నాకు కావాల్సి వచ్చింది. లైక్ అదే రోజు ఇంకొక పర్పస్ మీద నేను ఇంకో డ్రెస్ వేయాలన్నమాట రిచికి. సో ఆ పర్పస్కి ఆ డ్రెస్ సూట్ అవుతున్న థాట్లో మీరు ఆల్రెడీ చూసారు కదా. సో ఆ డంగ్రీ టైప్ జీన్స్ ఉంది కదా, సో అది నేను బ్రౌన్ షర్ట్ తీసుకున్నాను అనమాట. సో అట్లా ఇవాళ మెయిన్ బర్త్డే డ్రెస్, కాస్ట్యూమ్స్, మెయిన్ బర్త్డేకి కావాల్సిన గిఫ్ట్స్ అవన్నీ నేను ఈ వ్లాగ్లో కొనలేకపోయాను. అన్నీ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను ఆల్రెడీ. సో అవి వచ్చాక ఏం చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను రాబోయే వ్లాగ్స్లో. ఇవి మాత్రం మెయిన్ అని చెప్పను కానీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాస్ట్యూమ్స్ అనమాట అదే రోజుకి సంబంధించి. సో అట్లా యూజువల్లీ వాళ్ళ డే అంట్లో కూడా మీరు చూసే ఉంటారు కదా. లైక్ హ్యామ్లీస్లోనేమో లైక్ రిచి బాబుకి ఒక హిపో సాఫ్ట్ టాయ్ కొన్నాను, అండ్ మా హ్యాపీ బాబుకేమో బ్యాట్మ్యాన్ సాఫ్ట్ టాయ్ కొన్నాను, అండ్ చెఫ్ సెట్ కొన్నాను వాడికి. ఆ చెఫ్ ఇది వేసుకునేది బికాజ్ వాడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కుకింగ్ మీద, అందుకని చెఫ్తో కొన్నాను అనమాట. ఇంకా నేను పైకి తీసుకురాలి, కింద కార్లోనే పెట్టేసాను, మీరు ఆల్రెడీ చూసారు. అండ్ డ్రెస్సెస్ వచ్చి షాప్లో నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట ఇద్దరికి కూడా. సో నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ డంగ్రీ ఒకటి ఉంది. సో ట్విన్నింగ్ వేయచ్చు ఆ రోజు అన్న థాట్లో వాళ్ళిద్దరికి కూడా ఇలాంటి ఒక డంగ్రీ తీసుకున్నాను, సేమ్ డంగ్రీ అనమాట, హ్యాపీకి రిచికి కూడా. ఎస్, సో ఇది హ్యాపీది. సో హ్యాపీ రిచికి సేమ్, అండ్ నా దగ్గర కూడా ఉంది సేమ్. అండ్ దాని మీదకి షర్ట్స్. సో ఈ షర్ట్స్ ఆల్రెడీ చూసారు కదా, దీని మీద ఎమోజీస్, హౌ ఐఎమ్ ఫీలింగ్ టుడే.
ఇది ఈ షర్ట్ నాకు ఎందుకు బాగా నచ్చిందంటే వాళ్ళకి చక్కగా నేర్పిస్తూ ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ బేర్ అనేవి, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ అట్లాగే డ్రెస్ పర్పస్లో కూడా యూజ్ చేయొచ్చు అన్న థాట్లో నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఈ ప్యాంట్ మీద కూడా నాకు ఈ షర్ట్ మ్యాచ్ అయింది అని అనిపించి నాకు ఈ కాంబినేషన్ ఎందుకో నచ్చింది. సో ఇద్దరికి సేమ్ తీసుకున్నాను. నా దగ్గర కూడా సేమ్ ఇదే కాంబినేషన్ ఉంది. సో అది వేసుకున్నాను. అండ్ ఇవి ఎక్స్ట్రాగా నాకు నచ్చి నేను తీసుకున్నాను. సో ఇద్దరికి వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు ఈ ఫార్మల్ ఇది లేదు. వాళ్ళ స్కూల్లో బేసిక్లీ అప్పుడప్పుడు అడుగుతున్నారు అనమాట ఫార్మల్ వేర్, అందుకని చెప్పేసి ఇట్లా ఫార్మల్ కూడా తీసుకున్నాను. సో ఇంకెట్లాగా మా రిచి బాబు కూడా ఇంకొన్ని రోజుల్లో స్కూల్ జాయిన్ అయిపోతున్నాడు కాబట్టి అదే స్కూల్లో. సో వాడికి కూడా సేఫ్ సైడ్ తీసేసుకున్నాను అనమాట. అండ్ ఈ షర్ట్స్ వచ్చేసి నాకు బాగా నచ్చినాయి. ఇప్పటి వరకు వాళ్ళకి ఈ మోడల్లో షర్ట్స్ లేవు. సో డిస్కౌంట్ సేల్ ఉంది. యూజువల్గా నేను ఎప్పుడు ఈ షాప్కి వెళ్ళలేదు, గ్యాప్ అనే షాప్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అనమాట. అది కూడా 50% సేల్ ఉంది అని విని వెళ్ళాను. సో అలా సేల్లో చాలా తక్కువ ప్రైస్కి, సగానికి సగం తక్కువ ప్రైస్కి నేను ఇవన్నీ కూడా పర్చేస్ చేశాను నా బడ్జెట్లో. సో అలా ఇద్దరికి కూడా ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట. సేమ్ ఇలా ఫుల్ హ్యాండ్స్. సో ఇద్దరికి కూడా ఇది ఒకటి తీసుకోవటం జరిగింది. అంతే, ఎక్కువ పర్చేస్ చేయలే ఇవాళ మేము. ఏదో ఎక్కువసేపు మా రిచి బాబుని ఆడించడానికి వెళ్ళినట్టు ఉంది. సో వాడైతే చాలా చాలా ఆడుకున్నాడు. అండ్ ఫస్ట్ టైం సోలోగా ఆడుకున్నాడు వాడు. అండ్ ఫస్ట్ ప్లే ఫన్ అనమాట ఇవాళ వాడికి. ప్లే ఏరియాలు అవన్నీ కూడా చాలా ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2 yearsలో ఇదే ఫస్ట్ టైం వాడు ఆడుకోవటం అట్లా. సో వాడు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ మా హ్యాపీ బాబు కోసం మాత్రం ఒక ఎక్స్ట్రా ఈ పా పెట్రోల్ షర్ట్ ఒకటి తీసుకోవటం జరిగింది. బికాస్ వాడికి పా పెట్రోల్ అంటే ఇష్టపడుతున్నాడు ఈ మధ్య. చాలా చోట్ల చూసాను కానీ నాకు మంచిగా సరిగ్గా ఎక్కడ దొరకలేదు. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ బర్త్డే వ్లాగ్ ఇవాళ. సో మీ అందరికీ కూడా మా రిచి గడి చేసిన ఫన్, వాడు ఫస్ట్ టైం ప్లే ఏరియా ఎక్స్ప్లోరింగ్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటూ, ఇవాళ మా బ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ కింద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. రాబోయే వ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూడండి. చాలా చాలా స్పెషల్ అండ్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ మంచి ఫన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మంచి మంచి బర్త్డే వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. చలో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎస్, సో ఇవాళ నేను స్టార్టింగ్ ఇంట్రో అంతా కూడా చాలా చాలా సీక్రెట్ గా చెప్పేస్తున్నాను మీ అందరికి. నా వాయిస్ ఈ గదిలో విన్నారు అంటే మాత్రం హ్యాపీ రిచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తారనమాట. బికాస్ హ్యాపీ రిచి ఫేవరెట్ మార్వెల్ టాయ్స్ ఈ కబర్డ్ లో ఉన్నాయి. మీరు చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా వచ్చేయండి.